నమస్కారం అండి. స్వామి శరణమయ్యప్ప. మాల్లో ఉన్నాను. నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి 1.5 years 2 years దగ్గరలో అయిపోతుంది. ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు వరకు నేను కొద్దిగా ఇంతకుముందు నేను కొరీసాలో ఉండేవాడిని, అంటే జాబ్ చేసేవాడిని. అంటే జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఏం కాదు, మన ఫాబ్రికేషన్ ఫీల్డే, వెల్డర్స్ ఫిట్టర్స్ ట్రైనింగ్ అన్నీ. అప్పుడు యూరోప్లో కొరీసాలో ఉండేవాడిని కదా, అక్కడ లొకేషన్ సాటి చూపించేవాడిని మీకు. నేను అక్కడ నుండి సడన్గా 1 year ఉండి 1 year తర్వాత నేను లీవ్ కానీ వచ్చి ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. బికాజ్ ఆఫ్ నేను అప్పుడు అక్కడికి మ్యారేజ్ చేసుకొని వచ్చాను. తర్వాత ఇంకా నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంకా ఇక్కడ ఉండిపోయానండి. ఇక్కడ ఉండిపోయి నా స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ అంటే నేను ఏం చేశానంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశానండి. అంటే ఇప్పుడు నాలాగా బయటికి వెళ్తున్న వాళ్ళ దగ్గర చాలా ఫ్రాడ్ జరుగుతుందండి. ఎంత జరుగుతుందంటే ₹1,00,000 కట్టవలసిన గేమ్కి యాక్చువల్గా బయటకు వెళ్ళడానికి వీసా కాస్ట్, ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కలిపి ₹1,00,000 అవుతాయండి. దానికి నేను వెళ్ళినప్పుడే ఒక 2 లక్షలు తీసుకున్నారు. అంటే ₹1,00,000 అయ్యి దానికి 2 లక్షలు తీసుకున్నారు. స్పెసిఫిక్గా నేను ఇన్స్టిట్యూట్లు పేర్లు చెప్పట్లేదు, కానీ చాలా ఇన్స్టిట్యూట్లు కొత్త వాళ్ళ దగ్గర ఒకలాగా, తెలిసిన వాళ్ళ దగ్గర ఒకలాగా, తెలియని వాళ్ళ దగ్గర ఒకలాగా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తున్నారు. ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే అది మనకి చీటింగ్ అయింది, మన దగ్గర ఎక్కువ తీసుకున్నారని ఇక్కడ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు మనకు తెలియట్లేదు, వెళ్తున్నప్పుడు తెలియట్లేదు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన ఒక 4 రోజులకి మనతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు కదండి, వివిధ ఏరియాలో అండి. వాళ్ళు వచ్చిన వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. అది ఫ్రీ గేమ్ అయ్యుండి దానికి యాక్చువల్గా ఫ్రీ గేమ్కి ఫ్లైట్ టికెట్ కట్టుకొని వచ్చి ఫ్లైట్ టికెట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి దానికి ఇక్కడ ఒక్కొక్క దగ్గర 30,000 40,000, ఈ 30-40 పర్లేదండి, మరి 60-80 గల్ఫ్కి అయితేనే. అదే యూరోప్కి అయితే మహా అయితే 2,50,000 గేమ్ని 3 లక్షలకి 4 లక్షలకి మొన్న విన్నానండి. మరి దారుణంగా 7.5 లక్షలు అంటండి ఒక ఇన్స్టిట్యూట్లో. ఎంత తీసుకుంటున్నారు మరి, ఎంత చీట్ అవుతుంది, ఎక్కడ ఎందుకు అవుతుందో ఎవరికీ తెలియట్లేదు. అందుకే ఇవన్నీ ఎందుకు తలనొప్పులు. మనం జెన్యున్గా గేమ్ చేద్దాం, జెన్యున్గా వర్క్ నేర్పిద్దాం. చాలామంది వర్క్ నేర్పిద్దాం అనే కాన్సెప్ట్లో నేను ఎందుకు అనుకున్నానంటే అండి, చాలామందిని నేను చూశానండి అక్కడికి వచ్చిన తర్వాత. నేను ఎప్పుడు 2015లో అవుట్ ఆఫ్ వెళ్ళడం స్టార్ట్ చేశానండి. 2015లో అక్కడ నాతో పాటు చాలామంది, నేను అసిస్టెంట్ ఫిట్టర్గా వెళ్ళాను 2015లో. అసిస్టెంట్ ఫిట్టర్గా వెళ్తే నాతో పాటు వచ్చిన వాళ్ళు వెల్డర్లు ఉన్నారండి. ఒక 2-3 వెల్డర్లు, స్పెసిఫిక్గా పేరు చెప్పుకోకూడదని. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి వాల్డర్ కూడా పట్టుకోవడం రాదు. వాళ్ళ వెల్డర్లని వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని సెట్టింగ్ చేసి వెల్డింగ్లు కొట్టించేసి అక్కడ పంపించేశారండి. అక్కడ పంపించేస్తే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు టెస్ట్ ఫెయిల్ అయిపోయారు. టెస్ట్ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి కంపెనీలో క్లీనింగ్ చేయడం, యాక్చువల్గా క్లీనింగ్ చేసే ముందు ఏంటి అడిగారంటే, నీ టెస్ట్ పోయింది, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా, లేదంటే మేము ఏ పని చెప్తే ఆ పని చేస్తావా అని చెప్పేసి కంపెనీ మనల్ని అడుగుతుందండి. ఒక ఛాన్స్ వస్తుంది కంపెనీ మంచిదైతే. యాక్చువల్లీ చెడ్డ కంపెనీ అయితే ఛాన్స్ వస్తుంది, మంచి కంపెనీ అయితే రిటర్న్ పంపించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి వేసిన టైం వేస్ట్, వీడికి వేస్ట్, మనకి వేస్ట్ అని చెప్పేసి. మా కంపెనీ కొద్దిగా మంచిది చెడ్డదని చెప్పలేను, కానీ మా కంపెనీ అయితే ఒక ఛాన్స్ ఇచ్చింది. మేము చెప్పిన పని చేసుకుంటే ఇక్కడ ఉంటానంటే కొద్దిగా శాలరీ తగ్గించి నీకు వేరే పని ఇస్తాము, లేదంటే నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ టికెట్ కూడా ఇవ్వవు, ఫ్లైట్ టికెట్ కూడా మీ ఇంటి దగ్గర నుండి, లేదంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చో అక్కడనే అడిగి వెళ్ళిపోమంటే మా వాళ్ళు మీరు ఏ పని చెప్తే ఆ పని చెప్తానని చెప్పేసి చేస్తానని చెప్పేసి ఒప్పుకొని, ఆఖరికి వెల్డర్ కింద వచ్చినోడిని ఎంత అప్పుల్లో నేను 1100కి వెళ్ళానండి. వెల్డర్కి 1300 వేసాడు. ఆ 1300లో 500 తీసి 700 800 బేసిక్ వేసానండి, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. ఆ బేసిక్కి ఉదయాన్నే డ్యూటీకి వచ్చినప్పటి నుండి ఈవినింగ్ వెళ్ళిపోయే వరకు డైలీగా కంపెనీ అంతా తొడ్డం, చెత్త ఆడడం, గ్రైండింగ్ అంటే గ్రైండింగ్ చేయడం, లేదా ఫోర్ క్లిప్ట్ వెనకాల ఏమైనా సామాన్లు మోయడం అంటే సామాన్లు మోయడం, ఇలా చేసేవారండి. ఇలా చేసినప్పుడు అప్పుడే నాకు చాలా బాధ అనిపించింది. కానీ అప్పుడు నాకు తెలియదండి వీళ్ళు ఎందుకు ఎలా జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని. ఎక్కడ జరుగుతుందంటే చాలామంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కొత్త వాళ్ళు, ఒక 10th క్లాస్ చదివి వెళ్ళి, ఐటీఐ చదివిన వెళ్ళి మీరు వచ్చేయండి మీకు వర్క్ నేర్పించి బయట పంపిస్తాం అని చెప్పేసి తీసుకొని వెళ్ళి చాలా ఇన్స్టిట్యూట్లు ఏదో వాళ్ళకి తూతు మంత్రంగా వర్క్ నేర్పేసి వాళ్ళ ప్లేస్లో వేరొకరిని పెట్టి ఏదో వెల్డింగ్ టెస్ట్లు కొట్టించేసి వాళ్ళ పేరు మీద వీళ్ళు పంపించేస్తున్నారండి. అలా పంపించడం వల్ల ఇప్పుడు నేను చెప్పిందంతా జరుగుతుంది. అలాంటి వాటికి అన్నింటికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలని నేను అనుకోని నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశానండి, వెల్డింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. పేరు కూడా చెప్తాను, లాస్ట్లో లోగా వేస్తాను నేను ఆల్రెడీ. నా దగ్గర మీరు చదువుకున్నా చదువుకోకపోయినా నా దగ్గరకు వచ్చిన వాళ్ళే వన్స్ ఒకసారి జాయిన్ అయితే మళ్ళీ ఆడు టెస్ట్ జాయిన్ అయ్యి రేపు ఫ్లైట్ ఎక్కుతున్నానుగా ముందు రోజు వరకు నా దగ్గరే ఉంటారండి. మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎంత దూరం నుండి వచ్చినా సరే రూమ్ ఫ్రీ అండి, అకామిడేషన్ ఫ్రీగా ఇస్తాను నేను. ఫుడ్ మీరు బయట తిన్నా పర్లేదు, కిచెన్ ఉన్నది కిచెన్ వండుకున్నా పర్లేదు, చూపించమంటే అవి కూడా చూపిస్తానండి రూమ్స్ అయితే ఎలా ఉన్నాయని. కానీ అలా ఉండి కంప్లీట్గా ఫుల్ టిగ్ వెల్డర్ దగ్గర నుండి పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, మిగ్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్, అల్యూమినియం, ఎస్ఎస్,
మిగ్ అండ్ డార్క్, టిగ్ అండ్ డార్క్, ఏదైనా అన్ని పళ్ళు మనకి సంబంధించినవి అన్నీ నేర్పించి దగ్గరుండి మా నోడి ఇంటర్వ్యూ పాస్ అయ్యేటట్టు ఓన్గా ఇంటర్వ్యూ పాస్ అయ్యే వరకు ఒక్కొక్కరు 4 రోజుల్లో పాస్ అయిపోతారండి. టెస్ట్ అని ఇంటర్వ్యూ అయినా ఒక్కొక్కరు 2 నెలలు పడుతుందండి, ఒక్కొక్కరు 3 నెలలు పడుతుందండి. అయినా సరే నేను అన్ని రోజులు ఉంచి జాయిన్ అయిన దగ్గర నుండి మా నోడు ఫ్లైట్ ఎక్కే వరకు కంప్లీట్గా వర్క్ నేర్పించి నేను బయట పంపించడం జరుగుతుందండి. సర్వీస్ ఛార్జ్ మరి నువ్వు ఎక్కువ తీసుకుంటావా అంటే తక్కువ తీసుకుంటావా అంటే నేను అది చెప్పలేనండి. నేను ముందు ఎందుకు చెప్పలేను అంటున్నానంటే గల్ఫ్కి అయితే మట్టుకి అందరూ ఎలా తీసుకుంటారో వాళ్ళకన్నా ఒక 10,000 తక్కువ తీసుకుంటాను. స్పెసిఫిక్లీ యూరోప్ వెళ్ళాలనుకుంటే యూరోపే అవుతుందండి మా దగ్గర. యూరోప్కి కూడా అందరు ఇన్స్టిట్యూట్ల కన్నా నా ఇన్స్టిట్యూట్ నుండి వెళ్ళి ఒకసారి ఎవరైనా మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు అడగండి చెప్తారు. అందరికన్నా మా దగ్గర తక్కువే ఛార్జ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా మాది ఇంటర్వ్యూ క్లయింట్లతో ఉంటుందండి, డైరెక్ట్గా డీలింగ్. మధ్యలో ఈ ముంబై వాళ్ళతో చెన్నై వాళ్ళతో పెట్టుకోండి. మేము మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చి అనకాపల్లి అండి. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా చదువుతో ఎటువంటి సంబంధం లేదు. మీరు చదువుకుంటే మంచిది, మీ నాలెడ్జ్, చదువుకోకపోయినా పర్లేదు. చదువుకోని వాళ్ళు చాలామంది ఇండియాలో ఉండిపోయి అక్కడ ఇక్కడ చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ మరి ఇక్కడ అనకాపల్లి లచ్చితోపల్లో బోల్ మందిని చూస్తున్నానండి. నెలకి 8,000కి 10,000కి 12,000కి ఏదో ఆడిచ్చే ఒక యూనిఫామ్ మంచి షర్టో కింద ప్యాంటు వేసుకొని ఉండిపోతున్నారు. వాళ్ళకి అలాంటి కోసమే నేను కేవలం చెప్తున్నాను. మీకు ఎలా వెళ్ళాలో తెలీదు, మాకు వర్క్ ఏమి రాదు అనుకొని మీ భయపడే వాళ్ళందరూ ఒకసారి వచ్చి నన్ను మీట్ అయితే నా ఫోన్ నెంబర్ డిస్పాచ్లో ఇస్తాను. మీట్ అయితే నేను ఎలా వెళ్ళాలి, మీరు ఏ వర్క్ నేర్చుకుంటే బాగుంటుంది, మీకు ఏ వర్క్ సూట్ అవుతుందని అన్నీ చెప్తానండి. రేపు నుండి ప్రతి వీడియో చేసి పెడుతూ ఉంటారు. నా ఇన్స్టిట్యూట్లో ఎవరు ఏం ట్రైన్ అవుతున్నారు, ఎలా ట్రైన్ అవుతున్నారు, ఎవరికి ఎలా ట్రైనింగ్ ఇస్తాను అనేది ప్రతిదీ చెప్తానండి. ఓకే అండి, ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. స్వామి సన్నమయ్యప్ప.